హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మేమైతే హోలీ ఎక్కువగా అంటే ఆర్టిఫిషియల్ కలర్స్తో అయితే ఎక్కువగా ప్లే చేయలేదు. చిన్నగా ఒక 2 కలర్స్ తెచ్చుకున్నాము. వాటర్ అయితే బకెట్లో నింపుకొని మరీ పైప్తో వాటర్ పట్టుకొని మరీ చల్లుకున్నాము. అదే పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్. ఎందుకంటే వేరే కలర్స్ అన్నీ కలిపితే మరి స్కిన్ ఎలర్జీ అలా వస్తాయని పిల్లలకి ఎక్కువగా వాడలేదు. మేము వాటర్తో చూడండి, మా ఆయనకైతే నీళ్ళు పోసి వేస్తున్నాం. మా ఆయనకి పైప్తో కొట్టాను. నన్నైతే పైప్తో ముంచేసినాడు అంటే వాటర్ అన్నీ. అందుకే నేను వాటర్ వేసిన. చాలు అంటున్నాడు మా ఆయన అయితే. అందుకే అలాగే వేయాలి. మా పిల్లలకి అలాగే వాటర్ వేసి మరీ నింపాను. మా చిన్నది చూడండి ఎలా పరిగెత్తుతుంది. తనకైతే చాలా ఇష్టం వాటర్తో ఆడాలి అనే కోరిక ఎక్కువ మా చిన్న పాపకి. మామూలుగానే ఇంటి దగ్గర కుళాయిలు తిప్పి మరీ ఆడుతుంది. అలాంటిది వాటర్ పైపు దొరికేసరికి ఏమి ఆడుతుందో పరిగెత్తుకుంటూ వచ్చి మరీ ఆడుతుంది చూడండి మా చిన్నది. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి. మా వారిని అయితే ముంచేస్తున్నాను నేను. మా పిల్లలు అందరూ చూడండి వాటర్తో పోస్తున్నారు. మా పెద్ద పాప ఏం ఎంజాయ్ చేస్తుందో హోలీని అసలుకి. పిల్లలకి హోలీ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకంటే వాటర్తో ఆడుకోవచ్చు, కలర్స్ పూసుకోవచ్చు. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి అనమాట. అందుకు వైట్ డ్రెస్సులు వేసి మరీ ఆడిపించాను నేను, కొంచెం గుర్తుగా ఉండాలని. చిన్నపిల్లలు కదా, మా చిన్నది చూడండి ఇద్దరు ఎంత బాగా ఆడుతున్నారో. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి. అంతే కదా, పేరెంట్స్ అన్నాక అలాగే ఉంటుంది కదా. పిల్లలు ఆనందంగా ఉంటే పేరెంట్స్ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉన్నారు. అది ఎలా ఉన్నా పెద్ద బిల్డింగ్లో ఉన్నా చిన్న గుడిసెలో ఉన్న హ్యాపీనెస్సే వేరు. నాకైతే అలాగే అనిపిస్తుంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికి. మేమంతే పైప్తో వాళ్ళందరినీ తడిపేస్తున్నాను ఆడండి అని. ఎంతసేపు అయినా మా చిన్నదైతే నీళ్ళు పోసేసరికి వణుకుతుంది అసలుకి. మా మమ్మీ అయితే పోయొద్దు అక్కడి నుంచి అని పక్క నుంచి అరుస్తూనే ఉంది. ఉన్నీలేమా, ఇది ఒక్కరోజే కదా ఆడేది అని నేను. ముందుగానే తనకు చాలా ఇష్టము ఆడుకొని పాపము. మామూలుగా అయితే ఎలాగో ఆడనివ్వం కదా మనము అని నేను. పిల్లలంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మొత్తానికి. హోలీ అంటే ఏం గుర్తుకొస్తుంది? ఓన్లీ కలర్స్, వాటరు. కలర్సే గుర్తుకొస్తాయి ఆటోమేటిక్గా. ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తామా హోలీ పండుగ. నేనైతే సెల్ఫీ తీసుకుందామని ఒక సెల్ఫీ కోసం మా ఆయన్ని అడుగుతున్నా, జూమ్ చేయి మమ్మల్ని నీట్గా క్లారిటీగా రావాలా వీడియోలో అని నేను చెప్తున్నాను. మా ఆయన అయితే సరేలే తీస్తున్నా కానీ అని మా ఆయన. అంటే మగవాళ్ళంతా బాగా తీసినా అన్నా బాగా ఒప్పుకోము కదా మనం ఆడవాళ్ళము ముందుగాలే. అందుకే నీట్గా నాకు ఫోటో నీట్గా రావాలని నేను. అందరము బాగానే ఎంజాయ్ చేసాము. మీరు అంతా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. మా చిన్నది చూడండి ఎలా ఆడుతుందో అసలుకి. దానికి రెక్కలు వచ్చేసినాయి నీళ్ళు చూసేసరికి. టప ఆడిస్తుంది. పైపు కావాలని పట్టింది. నేను పైపు పక్కన వేసి వచ్చినా మరి ఆ పైపుని తెచ్చుకొని మరీ ఆడింది మా చిన్నది. ఎంత ఇష్టమో దానికి నీళ్ళు. వణుకుతుంది చూడండి అసలుకి. పరిగెత్తుకుంటూ పోయి పైపు మరీ పట్టుకుంది. పైపు పట్టుకొని మరీ ఆడుతుంది. ఏమి ఎంజాయ్మెంటో ఏమో పిల్లలకి వాటర్ని చూస్తే. అందుకే పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు సెలబ్రేట్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందని మేము సెలబ్రేట్ చేసాము. సెలబ్రేషన్ అంటే పెద్దగా కాకపోయినా చిన్నగా సెలబ్రేట్ చేసాం వాటర్తో. ఓన్లీ వాటర్ విత్ 2 కలర్స్ అంతే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఏవైనా కొత్త వీడియోస్ చేయాలంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి. నాకు కూడా హెల్ప్ అవుతుంది ఎలాంటి వీడియోస్ చేయాలి అని. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ సూన్.